తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తాజాగా ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో నదీ జలాల అంశమే ప్రధానంగా చర్చకు రానుందని సీఎం రేవంత్ రెడ్డి ముందుగానే సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్దమవుతోంది. గత 10 ఏళ్లుగా నదీ జలాలు, ప్రాజెక్టుల విషయంలో అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేసుకున్న ఒప్పందాల వివరాలను సమగ్రంగా సిద్దం చేయాలని సీఎం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఈసారి బలమైన ఆధారాలతో బీఆర్ఎస్ను ఎదుర్కొనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ నదీ జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కృష్ణా జలాలను ఏపీ దోచుకుంటుంటే ప్రస్తుత ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని విమర్శించారు. దీనికి కాంగ్రెస్ కూడా గట్టి సమాధానమిచ్చింది. అసెంబ్లీ వేదికపైనే పూర్తి స్థాయి చర్చ జరగాలని, ఎవరూ తెలంగాణకు అన్యాయం చేశారో ప్రజల ముందు తేల్చాలని కాంగ్రెస్ సవాల్ విసిరింది. నేటి సమావేశానికి కేసీఆర్ వచ్చారు, కానీ జాతీయ గీతాల అనంతరం రిజిస్టర్లో సంతకం చేసి తన నివాసానికి వెళ్లిపోయారు. ఇవాళ చర్చ ఉండదన్న కారణంతోనే ఆయన వెళ్లిపోయిన సమాచారం. బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇది సాధారణ అటెండెన్స్ ప్రక్రియేనని చెబుతున్నారు. నదీ జలాలపై జరిగే అసలు చర్చకు కేసీఆర్ తప్పకుండా వస్తారని గులాబీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అదే జరిగితే అసెంబ్లీ వేదికపై రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరగడం ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి. గోదావరి, కృష్ణా జలాల వినియోగంపై గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిధుల వినియోగం, టీఎంసీల కేటాయింపులపై ఆధారాలతో బీఆర్ఎస్ ను నిలదీయడానికి సీఎం సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఇక మరోవైపు కేసీఆర్ స్వయంగా చర్చలో పాల్గొంటారా, లేక కేటీఆర్, హరీష్ రావులకు బాధ్యత అప్పగిస్తారా అన్నది ఆసక్తిగా మారింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా గత ఒప్పందాలు, ప్రాజెక్టుల వివరాలను సభకు వివరించనున్నారు. ప్రతిపక్షం కూడా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతోంది. ఒకవేళ కేసీఆర్ చర్చకు రాకపోతే, ప్రభుత్వం చూపే ఆధారాలకు బీఆర్ఎస్ నుంచి స్పష్టమైన సమాధానాలు లేకపోతే ప్రజల్లో ఆ పార్టీపై నమ్మకం మరింత తగ్గే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పుడు కేసీఆర్ చేసిన ఆరోపణలు నిలవవన్న అభిప్రాయం బలపడే పరిస్థితి కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.